న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఓకే పాఠం ఏంది? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. మరి ఇక్కడ ఇదొక మొక్క, అవునా? ఈ మొక్కకు మరి ఏం కాస్తాయి? పండ్లు. ఏం కాస్తాయి? మ్యాంగోస్. మామిడి పళ్ళు కాస్తాయి. మరి ఇక్కడ చూడండి, ఇది ఒక మొక్క, అవునా? ఏంటిది? మొక్క. ప్లాంట్. ఆకులు. ప్లాంట్. ఓకేనా? ఓకే సార్. మరి దానికి ఏం లేదు సార్. ఇది ఒక ప్లాంట్. చాలా సంవత్సరాల క్రితం వరకు అసలు ప్లాంట్ ఎట్లా పెరుగుతుంది? మనం మనుషులు, జంతువులు అందరు దేని మీద ఆధారపడి జీవిస్తున్నారు? మనం రోజు ఏం తింటున్నాం? వాట్ డూ వి ఈట్ డైలీ? వెజిటేబుల్స్. వాట్ డూ వి ఈట్ డైలీ? చెప్పాలి. ఏం తింటున్నాం? ఫస్ట్ వెజిటేబుల్ తింటున్నాం. మెయిన్ ఫుడ్ ఏం తింటున్నారు డైలీ మనం? రైస్. ఓకే, రైస్. మరి రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డు వి గెట్ రైస్? We get rice from plants. Okay, plants. Vegetables. ఇంకేం తింటాను? Vegetables. Vegetables. Fruits. మరి వెజిటేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? Plants. How do we get vegetables? Plants. From Plants. We get vegetables from plants. Okay, as well as plants. ఇంకేం తింటాం మనం? Fruits. Okay. Leaves. How do we get fruits? Plants. From how do we get fruits? From which we get fruits? ఎక్కడి నుంచి ఫ్రూట్స్ తీసుకుంటే మనకు? From Plants. Fruits also we get from the plants. Any plants. Leaves. So how do animals live? Forest. How do animals live? Forest la. Village la. ఏం చేసుకుంటే అంటారు? Animals ఎలా బతుకుతున్నాయి? ఆకుకూరలు తినకుండా ఎలా బతుకుతున్నాయి? How do we live? Ourselves, human beings. How do we live? Leaves. How do we live? By eating food. How do human beings live? Eating food. By eating food. Eating food. Food లేకుండా మనం బతకగలుగుతామా? By eating what? Food. By eating food. From where? From where we get food? We get food from plants. Okay? We get food from Plants. We get food from plants. We get rice from plants. We get wheat from plants. Everything from plants. We get fruits, we get vegetables, we get not only human beings. All the animals are depends upon plants.
Do you know? Do you know? Yes, sir. Cow or ox. ఆవులు ఎద్దులు క్యాటిల్ దీన్ని ఏమంటారు? Cattle. క్యాటిల్. క్యాటిల్ అంటే ఏంటి? Cow, ox, grass fed animal. క్యాటిల్ అంటే సాధు జంతువులు. క్యాటిల్ అంటే సాగుకునే జంతువులు. ఆవులు బర్రెలు ఎద్దులు ఇవన్నీ ఏం తింటానే మరి? Grass. గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? చెట్టు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్సే. మళ్ళీ ఏంటి? ప్లాంట్సే. క్యాటిల్ అంటే ఏంటి? పశువులు. పశువులు ఏం తింటానే మరి? గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాస్ అంటే ఏంటిది? ప్లాంటే కదా. అంటే ఏంటిది? అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జంతువులు ప్రత్యక్షంగా పరోక్షంగా దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి? దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి? ప్లాంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. అయితే మరి ప్లాంట్స్ ఫుడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అని చాలా సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ చెట్లు ఎలా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి? చెట్లు మొక్కలు ఏమేమి తీసుకుంటున్నాయి? మధ్యలో నమ్మకం మాట్లాడదు. చెట్లు మరి ఆహారం ప్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మామిడి చెట్టు మామిడి పళ్ళు ఇస్తాను, ఆకుకూరలు తింటాను, చెట్లే కదా, మొక్కలే కదా. పండ్లు తింటాను, చెట్లే నుంచే కదా. మరి చెట్లు ఈ ఫుడ్ను ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చాలా సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి థీసిస్ పరిశోధనలు they are pondering from many years. Pondering means think about. The scientists are pondering about plants, how they produce food. On which subject? The scientists are pondering about from many years, from long ago, about the plants. How do they produce food? How do they produce? How do they produce food? చూడండి, how do they produce food? అండ్ అవే బదులు నోట్బుక్ పెన్ను తీసుకొని బోర్డు మీద నేను రాసేది టకటక రాసుకోవచ్చు కదా. నవ్వే బదులు అది చేయొచ్చు, నవ్వుడు మాట్లాడే బదులు అది చేయొచ్చు. బోర్డు మీద ఏం రాస్తాను, రాసుకుంటా కూడా వినొచ్చు. ఓకేనా? రాకండి. ఓకే, లాస్ట్కి ఏం జరిగింది మరి? ఆఫ్టర్ అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే, అరిస్టాటిల్ చెప్పిన విషయం నిజమైంది. ఏం చెప్పాడు మరి అరిస్టాటిల్? నిలబడు సుశాంత్, నిలబడు. సాత్విక్ నిలబడు. ఇక్కడ చూడండి, అరిస్టాటిల్ హ్యాడ్ సెడ్, అక్కడి టిక్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. వాట్ అరిస్టాటిల్ సెడ్ అబౌట్ ప్లాంట్స్? ప్లాంట్ కింద అరిస్టాటిల్ అనే పదం ఎక్కడుంది? అరిస్టాటిల్ హ్యాడ్ సెడ్, ఇక్కడ చూడండి, అరిస్టాటిల్ హ్యాడ్ సెడ్, నిలబడు.
అరిస్టాటిల్ ఏం చెప్పిండు మరి? What he said about plants? What he said about plants? Aristotle చదువు. Aristotle had said over 200,000 years ago. According పుస్తకం మంచి పడుతుంది. To in plants could Produce everything from what they took from the soil. క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఇదే. ఏంటిది? ఉన్న క్వశ్చన్ అమ్మేది ఫస్ట్ టైం సార్ 10th లెసన్ కి టోటల్ టోటల్ చెప్తాను 62 సార్ 62 సరే ఈ లెసన్ లో ఫస్ట్ క్వశ్చన్ 62 ఈ లెసన్ లో ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. ఫస్ట్ సార్ what Aristotle ఫస్ట్ క్వశ్చన్ రాసుకో. what Aristotle said about what Aristotle had said about what Aristotle said about plants. Question ఏంటి? What Aristotle said about plants. ఏం చెప్పిండు? ఏం చెప్పిండంటే said over to అది సార్ చెప్తే మాట్లాడుతున్నాను. అరిస్టాటిల్ ఏం చెప్పిండు? మొక్కలు ఏమైతే ప్రొడ్యూస్ చేస్తాయో, ఏమైతే ఉత్పత్తి చేస్తాయో అవి భూమి నుంచి అంతే మొత్తంలో తీసుకుంటాయి అని చెప్పాడు. ఏం చెప్పిండు? భూమి నుంచి నేల నుంచి మొక్కలు ఏమైతే ప్రొడ్యూస్ చేస్తాయో, మొక్కలు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి మరి? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రైస్ మొక్కలు ఏమైతే ప్రొడ్యూస్ చేస్తాయో మొక్కలు ప్రొడ్యూస్ చేయడానికి అంతే మొత్తంలో అవి భూమి నుంచి తీసుకుంటున్నాయి అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకుంటానట? భూమి నుంచి. శక్తిని భూమి నుంచి. మొక్కలు ఉత్పత్తి చేసే మొక్కలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో, ఏమైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో, ఆ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి పోషకాలను కానీ దానికి అవసరమైన అన్ని నేల నుంచే తీసుకుంటున్నది మొక్క అని చెప్పిండు. ఎవరు? అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిండు? అండర్లైన్ చేసుకున్నారా? ఆన్సర్ చూడండి. సాయి చదువు. సాయి ఆన్సర్ చదువు. ఆన్సర్ అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. Aristotle had said over 2000 years ago. ఎప్పుడు చెప్పింది ముచ్చట? ఆయన 2000 సంవత్సరాల క్రితం. 2000 years ago. ఎప్పుడు చెప్పిండు ఆయన? 2000 సంవత్సరాల క్రితమే. According to him, plants could produce everything from what they took from the soil. ఏమన్నాడు అరిస్టాటిల్? మొక్కలు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ ప్రొడ్యూస్ చేసే అంత మొత్తంలో అవి భూమి నుంచి తీసుకుంటున్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి?
మొక్కలు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాయో దానికి కారణం ఏంటిది అన్నట్టు? భూమి 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 ఎలా ఉత్పత్తి, మొక్కలు ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి మరి అన్ని? భూమి తోటి మొక్కలు ఏమైతే ఉత్పత్తి చేస్తాయో అంతే మొత్తంలో ఆ మొక్కలు భూమి నుంచి తీసుకుంటున్నాయి కావలసిన పోషకాలు. అర్థమైందా? ఏమని చెప్పిండు? మరి మొక్క ఎక్కడున్నది? మరి మొక్క దేని మీద ఉన్నది? భూమి మీద. మొక్క ఎక్కడుంది? భూమి మీద. నేల మీద. దేని మీద ఉన్నది? దీన్నే సాయిల్ అంటారు. ఏమంటారు? నేల. భూమి, నేల. దీన్ని ఏమంటారమ్మా? మొక్క దేని మీద బతుకుతుంది? సాయిల్ మీద. సాయిల్ అంటే చదవండి. SOIL. సాయిల్ అంటే నేల, మట్టి. మొక్క ఎక్కడ పెరుగుతుంది? సాయిల్. ఊర్లే సాయిలు, ఆ సాయిల్ కాదు. ఇది సాయిల్ అంటే నేల. సాయిల్ అనే పేరు ఉంటుంది, ఆ సాయిల్ కాదు. సాయిల్ అంటే నేల. ఈ నేలలో మరి మొక్కను పీకి ఒకసారి మొక్కను పీకి చూస్తే ఏముంటాయి కింద? ఏముంటాయమ్మా? మరి అరిస్టాటిల్ ఏమన్నాడు? మొక్క కానీ చెట్టు కానీ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నదో ఏం ఉత్పత్తి చేస్తానే? ఫ్రూట్స్ కానీ ఏవైతే ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాయో ఆ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి కావలసిన శక్తి వనరులన్నిటినీ ఆ మొక్క భూమి నుంచే, నేల నుంచే తీసుకుంటుంది అని చెప్పిండు. అర్థమైంది? ఇప్పుడు అప్పటికి ఇంకేం తెలియదు. ఫోటోసింథసిస్ ఇవన్నీ అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇంకా ఫస్ట్ చెప్పిన ఆయన ఎవరు? అరిస్టాటిల్. Aristotle had said that the plants produced everything was taken from the soil. The same amounts of energy was taken from the soil by the tree, by the plant. Okay. Next. In the year 1648, 1648వ సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి వాన్ హెల్మోంట్ అనే జాన్ బాప్టిస్టా, ఆయన పేరేంటి? జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్. ఎవరనే? జాన్, చదవండి. జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్. జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్. జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్ అనే శాస్త్రవేత్త 1648 సంవత్సరంలో ఒక పరిశోధన చేసిండు. ఏం పరిశోధన చేసిండు? మరి ఏం పరిశోధన చేసిండు? ఒక ఎక్స్పెరిమెంట్. He took a small willow tree. ఏం తీసుకున్నాడు? స్మాల్ willow tree తీసుకున్నాడు. ఒక పూల కుండి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక వాన్ హెల్మోంట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి. డెస్క్రైబ్ ద క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు. డెస్క్రైబ్ ద వాన్ హెల్మోంట్స్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ప్లాంట్స్. ఓకే. వాన్ హెల్మోంట్ ఎక్స్పెరిమెంట్ ఏంది? ఒక కుండి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? కుండి తీసుకున్నాడు. ఈ కుండిలో ఏం తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు? సాయిల్. ఏం తీసుకున్నాడు? సాయిల్, మట్టి తీసుకున్నాడు. మట్టి తీసుకొని మరి అందులో ఏం ప్లాంట్ పెట్టిండు?
విల్లో ట్రీ అట. ఏం ట్రీ పెట్టిండు? విల్లో ట్రీ పెట్టిండు. ఏం పెట్టిండు? విల్లో ట్రీ పెట్టిండు. విల్లో ట్రీ. విల్లో ట్రీ ఎలా ఉంది మరి అక్కడ? ఇలా లేదు, గుబురుగా ఉంది కదా. అవును సార్. ఇలా గుబురుగా ఉంది, ఇట్లా లేదు. అది విల్లో ట్రీ కాలేదు. మనం గీసే మొక్క కాలేదు. విల్లో ట్రీ ఎలా ఉంది? ఇలా ఉంది. గుబురుగా. అది అడవి. ఈ విల్లో ట్రీని, చిన్న విల్లో ట్రీ మొక్కను ఈ కుండీలో పెట్టి, విల్లో ట్రీ మొక్కను పెట్టి ఏం చేసినట చూడండి. ఇక్కడ ఈ కుండీలో తీసుకున్నటువంటి మట్టి యొక్క బరువును జోకిండు. వెయిట్ ఆఫ్ సాయిల్, వెయిట్ జోకిండు. ఏం జోకిండు? ఈ మట్టి యొక్క వెయిట్ జోకిండు. తర్వాత చెట్టు మొక్క బరువును కూడా జోకిండు ఫస్ట్. తర్వాత దీన్ని ఈ కుండీని కుండీలో ఏం పడకుండా ఒక కవర్ చేసి అక్కడక్కడ హోల్స్ పెట్టింది వాటర్ ఇట్లా పోయడానికి. తర్వాత ఆఫ్టర్ 5 years దాకా ఇలా పెంచిండు. ఏం చేసింది దీన్ని? 5 సంవత్సరాల దాకా 5 years వరకు దానికి ఏమి ఇచ్చిండు? ఓన్లీ రెయిన్ వాటర్, నీళ్ళు కూడా వేయలే. నీళ్ళు అంటే రెయిన్ వాటర్, అంటే వర్షంతో వచ్చిన మరి వర్షం రాకపోతే సార్? వర్షంతోటే పెరిగింది ఆ మొక్క, వర్షం నీళ్ళతోటి. వర్షాకాలం పెట్టింది కాబట్టి వర్షం. ఏం చేసిండు? దీనికి ఏమి ఇయ్యలేదు. మట్టి పోసిండు, కుండీలో మొక్కను పెట్టిండు. తర్వాత వర్షపు నీళ్ళతోటే 5 years పెంచిన తర్వాత ఆయన యొక్క పరిశోధనను ఇక్కడ టేబుల్ రూపంలో పెట్టిండు. చూడండి, టేబుల్ 1 చూడండి. ఎట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ లో, మొక్క బరువు ఎంత ఉంది? 3. 2 బరువును కూడా జోకిండు. మొక్క యొక్క బరువును జోకిండు. ఎంత ఉన్నది వెయిట్? 2.27. 2.27 kg ఉన్నది. ఎంత ఉన్నది? 2.27 kg. 2.27 kg ఉందట ఆ బరువు, మొక్క బరువు. ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న మొక్క బరువు ఎంత ఉంది? 2.27 kg ఉంది. ఓకేనా? 5 years మరి ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత, 76 ఆఫ్టర్ 5 years ఈ మొక్క యొక్క బరువు ఎంత పెరిగింది? బరువు పెరుగుతుంది కదా చెట్టు పెరిగినప్పుడు. ఎంత పెరిగింది మరి? 76 kgల 76.74 kgs అయింది. అంటే స్టార్టింగ్ లో ఎంత ఉంది? 2.27. 5 సంవత్సరాల తర్వాత ఎంత బరువు ఉంది? 76.74. అంటే ఎంత పెరిగినట్టు? డిఫరెన్స్ ఎంత? 74.47. అంత పెరిగిందంట. డిఫరెన్స్ అంటే ఏంటి? 5 సంవత్సరాల తర్వాత మైనస్ స్టార్టింగ్ లో, దీంట్లో నుంచి తీసేస్తే ఎంత వెయిట్ పెరిగింది? 74. ఎంత పెరిగింది మరి? 74.47. ఎంత బరువు పెరిగింది చూడండి. 2 కిలోలు ఉన్నది 76 కిలోలు అయింది. అంటే ఎంత పెరిగింది? 74.47 kg పెరిగింది. ఓకేనా? సరే, మొక్క పెరిగింది. మరి ఇంకేం జోకిండు? మట్టిని కూడా జోకిండు కదా. మట్టి స్టార్టింగ్ లో ఎంత ఉంది? 90.72. డ్రై సాయిల్. 90.72. డ్రై సాయిల్ అంటే పొడి మట్టి కదా. ఆయన ఫస్ట్ పొడి మట్టినే జోకి, నీళ్ళు పోయలేదు. పొడి మట్టిని కుండీలో పోసే ముందు, ఆ కుండీని నింపే ముందు, మొక్కను పెట్టే కుండీలో
మట్టిని పోసే ముందు ఆ మట్టిని ఒక కవర్లో తీసుకొని జోగిండు, వెయిట్ చేసిండు. ఎంత వెయిట్ ఉన్నది వెయిట్ చేస్తే 90.72 kg మట్టి పోసిండు కుండీలో. 90.72 kgల మట్టి పోసిండు. మరి ఆఫ్టర్ 5 years మట్టి ఎంత ఉన్నది? మట్టి వెయిట్ మళ్ళీ జోగిండు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జోగిండు. ఆ కుండీలోకి వెళ్ళి మట్టి మొత్తం బయటికి తీసి మళ్ళీ బరువు జోగిండు. అప్పుడు ఎంత ఉన్నది వెయిట్? 90.66 kg ఉంది. అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది మరి? 0.06 kg తగ్గింది. ఎంత చాలా తక్కువ. లాస్ అనేది పెద్దగా జరగలేదు. కేజీలు తగ్గలే కదా. ఎంత తగ్గింది? 0.06 kg. 1 kg కూడా తగ్గలేదు. అంటే మట్టి అనేది లాస్ కాలేదు. అదేనా? మట్టి ఏమన్నా మాయమైందా? వెయిట్ తగ్గిందా? చాలా తక్కువ మొత్తం, అసలు నెగ్లిజిబుల్. అంటే ఏం జరిగింది మరి? మట్టి ఏమి మాయం కాలేదు. మట్టి ఈ మొక్క పెరగడానికి మట్టిని ఏం తీసుకోలేదు ఇది. మరి ఎట్లా బతికింది? ఇంత వెయిట్ ఎలా పెరిగింది మరి? 74 కిలోల బరువు పెరిగింది. మళ్ళీ మట్టిని ఏం తీసుకోలేదు, మట్టిని ఏం తినలేదు, పోషకాలను తీసుకోలేదు. కానీ 74 కిలోల వెయిట్ ఎలా పెరిగింది చెట్టు? మట్టిలో ఉన్న పోషకాలను తీసుకోలేదు అని ఆయన పరిశోధనల ద్వారా తెలిసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ చూడండి, ఆయన ఏమిచ్చిండు? ఓన్లీ రెయిన్ వాటర్ ఇచ్చిండు. దీన్ని తాగడానికి ఏమి ఇచ్చిండు? చెట్టు తాగడానికి ఓన్లీ రెయిన్ వాటర్ ఇచ్చిండు. ఇక్కడ హోల్స్ పెట్టిండు. ఈ హోల్స్ నుంచి ఏం పోయినాయి? రెయిన్ వాటర్. ఈ రెయిన్ వాటర్ సాయిల్లో కలిసి ఈ సాయిల్ నుంచి పోషకాలు తీసుకొని ఇది 74 kg వెయిట్ పెరిగింది ఈ చెట్టు. అంటే ఆయన ఏం కంక్లూజన్కి వచ్చిండు? ఆయన ఏం చెప్పిండంటే లాస్ట్కి ఏం చెప్పిండు? పాయింట్ 1 చూడండి. The substances first point table kinda needed for the growth of a plant do not come from the soil only. మీకు చదవడం వస్తే ఒక్కొక్క పదం కాదు, 2-3 పదాలు కలిపి కూడా చదవచ్చు. ఓకేనా? ద సబ్స్టాన్సెస్ నీడెడ్, చదవండి. The substances needed for the growth of a plant do not come from the soil only. మరి ఈ చెట్టు పెరగడానికి ఓన్లీ ఈ మట్టి మాత్రమే కారణం కాదు అని అర్థమైంది. ఎందుకంటే మట్టి ఏం లాస్ కాలేదు కదా. అక్కడ మట్టి లాస్ కాలేదంటే ఏంది? ఇది పెరగడానికి మట్టి మాత్రమే ఉపయోగపడలేదు. అర్థమైందా? కేవలం మట్టి మాత్రమే ఉపయోగపడలేదు, ఇంకేదో ఉపయోగపడ్డది. ఏం ఉపయోగపడ్డది మరి? ఇది వాటర్ కూడా తీసుకుంది కదా. మరి వాటర్ తీసుకున్నది కదా, వాటర్ కూడా తీసుకుంది చెట్టు, ప్లాంట్. ఇంకా అంటే ఆయన పరిశోధనల వల్ల, ఇది ఎవరు? జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్ అనే బెల్జియన్ ఏ శాస్త్రవేత్త. ఆయన ఏ దేశము? బెల్జియం. ఏ దేశం అమ్మా? బెల్జియం శాస్త్రవేత్త. అందుకే ఆయన ఏమన్నారు? బెల్జియన్ అన్నారు. ఈ బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి
జాన్ బాప్టిస్టా వాన్ హెల్మోంట్ అనే శాస్త్రవేత్త మరి ఈ విల్లో ట్రీ మీద చేసిన పరిశోధన ఏంటి ఇది? విల్లో ట్రీ మీద చేసిన ఈ 5 సంవత్సరాల పరిశోధన ద్వారా ఏం తెలుసుకున్నాడయ్యా అంటే చెట్టు ఎదగడానికి మట్టి ఒకటే కారణం కాదు, మట్టి నుంచే పోషకాలు తీసుకుంటలేదు, ఇంకా వేరే కారణాలు ఉన్నాయి, అది వాటర్ కూడా తీసుకున్నది అంటే అర్థమైంది. మెయిన్గా ఆయన పరిశోధన మట్టి మీదనే చేసిండు. మట్టి ఏమైనా లాస్ అవుతుందా, మొక్క పెరగడానికి మట్టి బాగా తీసుకుంటుందా అని అనుకున్నాడు. మొక్క చెట్టులాగా ఎదగడానికి మొక్క బాగా మట్టిని తీసుకుంటుందేమో, అర్థమైందా? మట్టిని బాగా లాస్ చేస్తుందేమో అనుకున్నాడు, కానీ మట్టి లాస్ అయింది ఏమన్నా? ఆయన ఏం చెప్పిండు లాస్ట్? మొక్క ఎదగడానికి మట్టి ఒకటే కారణం కాదు అని చెప్పిండు. అదే పరిశీలన ఫలితం. మట్టిలో ఎలాంటి మార్పు రాలేదు, మట్టి లాస్ కాలేదు, కొంచెం స్వల్పంగానే లాస్ అయింది. కానీ మొక్క ఎదగడానికి మట్టి సాయిల్ ఒకటే కారణం కాదు, ఇంకేదో కారకాలు ఉన్నాయని అప్పటి వరకు అంతే చెప్పిండు. ఈ 5 ఏళ్ల పరిశోధనలో అది కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? సాయిల్లో పెద్దగా లాస్ జరగలేదు, మొక్క 74, 75 దగ్గర 75 కేజీలు అంత పెద్ద వెయిట్ పెరిగినా కూడా మరి ఇంత వెయిట్ పెరగడానికి మట్టి ఎంత లాస్ అవుతుందో అని ఊహించిండు ఆయన, కానీ వాస్తవానికి మట్టి ఏమి లాస్ కాలేదు. ఓకేనా? మరి మట్టితో పాటు చెప్తే ఇంకేం తీసుకున్నది మొక్క? వాటర్ కూడా పోసిండు. వాటర్ కూడా రెయిన్ వాటర్ తీసుకున్నది. ఇది ఆయన పరిశోధన. మరి అరిస్టాటిల్ ఏం చెప్పిండు? మొక్క ఏమైతే ఇస్తుందో, మొక్క ఏమైతే ప్రొడ్యూస్ చేస్తుందో అంతే మొత్తంలో అది సాయిల్ నుంచి తీసుకుంటుంది అని చెప్పిండు. ఫస్ట్ అరిస్టాటిల్ ఏం చెప్పిండు? 2000 years ago మొక్క ఏమైతే ప్రొడ్యూస్ చేస్తుందో, ఫ్రూట్స్ కానీ ఏమైతే ప్రొడ్యూస్ చేస్తుందో అంతే మొత్తంలో భూమి నుంచి గ్రహిస్తుంది అని చెప్పింది. వాన్ హెల్మోంట్ ఏం చెప్పిండు? మొక్క ఎదగడానికి మట్టి ఒకటే కారణం కాదు, మట్టిలో పెద్దగా లాస్ జరగడం లేదు. మొక్క పెరగడానికి మట్టి ఒకటే కారణం కాదు, మట్టిని అధిక మొత్తంలో ఏం తీసుకుంటలేదు మొక్క అని చెప్పింది. అవునా? మరి వాన్ హెల్మోంట్ ఏ మొక్క మీద ఏ మొక్కను తీసుకున్నాడు? విల్లో ట్రీ తీసుకున్నాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ రాసుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం నోట్బుక్లో రాస్తారండి. రెండో క్వశ్చన్, describe the experiment of Van Helmont. 4 lines. 1, 2, 3, 4. Van Helmont 1648. క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ అంటే వివరించండి. వాన్ హెల్మోంట్ చేసిన ఎక్స్పెరిమెంట్ మొత్తం రాయాలి మీరు నోట్బుక్లో. ఎక్కడి నుంచి రాయాలి మరి? ఇన్ ద ఇయర్ 1648 అక్కడి నుంచి టిక్ పెట్టు. ఇన్ ద ఇయర్ 1648 ఫిగర్ నెంబర్ 2 చూడండి. ఫిగర్ నెంబర్ 2 బొమ్మ ఎవరిది?
One. ఈ ఫోటో ఎవరిది? One. వాన్ హెల్మోంట్ అనే శాస్త్రవేత్తది. సార్ కొంచెం జరగదు సార్. క్వశ్చన్ చదవండి ఒకసారి. Describe the Describe experiment of Helmut వాన్ హెల్మోంట్. 1648. Van Helmont. వాన్ హెల్మోంట్ దేని మీద పరిశోధన చేసిండు? Tree. ఆన్ Willow tree. విల్లో ప్లాంట్. Willow plant. ఆన్ విల్లో ట్రీ. On willow ఆన్ విల్లో ట్రీ. tree. Above willow tree. ఆన్ విల్లో ట్రీ. వాన్ హెల్మోంట్ ఏ చెట్టు మీద పరిశోధన చేసిండు? Willow tree. విల్లో ట్రీ. ఏం తెలుసుకున్నాడు మరి? దాని మట్టి ఒకటే కారణం కాదు. పాటలు కూడా మొక్క పెరగడానికి పాటలు మట్టి ఒకటే కారణం కాదు అని తెలుసుకున్నాడు. దానికి 5 ఏళ్ళు పట్టింది ఆయన. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు 5 years ago. దీని ఆన్సర్ ఎక్కడి నుంచి? In the year culture ఇన్ ద ఇయర్. in the year 1640 చూడండి 1640 ఇక్కడి నుంచి ఈ టేబుల్ తర్వాత ఇక్కడ ఇగో ఇక్కడ 2 ఈ 2 పాయింట్ రండి సరిపోతుంది. టేబుల్ ఇచ్చానా సార్? ఇదంతా ఇది అవసరం లేదు. ఈ బొమ్మ దించాలి. ఈ టేబుల్ ఇక్కడ వరకు ఈ 2 పాయింట్లు. ఇక్కడ క్వశ్చన్ అడిగిండు. సార్ అంతరేనా సార్? టేబుల్ కూడా చెప్పాలి. ఇది అంతరేనా? సుశాంత్ సుశాంత్ తెలుసు పెట్టుకున్నాను. సుశాంత్ ఈ టేబుల్ ఇక్కడ 2వ పాయింట్ కింద ఒక క్వశ్చన్ చదువు. Do you think అదే ఇక్కడ Do you think- helmet Do you think Do you think Van Helmont's conclusions were correct? was correct? Yes, correct. Yes. కరెక్టే కదా? కరెక్టే. ఎందుకంటే పట్టిక ద్వారా కూడా తెలుసుకుందాం. పట్టిక ద్వారా చెప్పిండు ఆయన. పరిశోధన ఉట్టు వేయలే కదా. చెట్టు బరువు ఎంత పెరిగింది, చెట్టు బరువు ఎంత పెరిగింది అనేది ఇక్కడ తెలిసింది మనం. సాయిల్ ఎంత లాస్ అయింది అంటే మట్టి ఎంత లాస్ అయింది, మట్టి ఎంత లాస్ అయింది కూడా తెలిసింది. కాబట్టి ఆయన ప్రయోగం కరెక్టే కదా అని చెప్పింది కరెక్టే కరెక్టే. సార్. ఇప్పుడు చెప్పింది ఇలా రాయాలి. ఇక నెక్స్ట్ ఇంకా ఇద్దరు నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? అవన్నీ రేపు సార్ ఇది రాసుకుంటాం సార్. ఇక్కడ మ్యాంగో ట్రీ ఏమంటాంది చదువు. సుశాంత్ సుధీర్, మ్యాంగో ట్రీ ఏమని చెప్తున్నది? I grew I grew I grew from from a a mango mango seed seed. అంటే అర్థం, నేను మ్యాంగో సీడ్ ద్వారా పెరుగుతా. ఏమంటారు? మ్యాంగో సీడ్ ఎలా ఉంటది? మ్యాంగో సీడ్ ఎలా ఉంటది? మ్యాంగో ఎక్కడ ఉంటది? మ్యాంగో మ్యాంగో సీడ్ చూసారా ఎప్పుడైనా? మ్యాంగోలో ఉంటది మ్యాంగో సీడ్. మ్యాంగో ఫ్రూట్ తిన్నాక పిక్క మిగులుతుందా? ఆ పిక్కను భూమిలో పెట్టి కొంచెం మట్టి కప్పితే మధ్యలో మాట్లాడద్దని చెప్పింది. భూమిలో పెట్టి కొంచెం మట్టి కప్పితే వానాకాలం వర్షం పడంగానే ఇది తడిసినాక దీనిలో నుంచి మనకు ఒక మొక్క వస్తుంది. చిన్న మొక్క చూసారా అక్కడ? మ్యాంగో ట్రీ వస్తుంది. అడిగితే అయ్యే ఈ మ్యాంగో ట్రీని ఈ పిక్కతో ఒకసారి తీసుకుపోయి ఎక్కడ పెట్టి నీళ్ళు పోతే ఆడగలుగుతుంది. చూసిరా మ్యాంగో ట్రీలో ఆకులు ఎంత
టెండర్ లీవ్స్ వస్తాయి. టెండర్ లీవ్స్ ఎట్లుంటాయి? పల్సగా ఇంత మంచిగా ఉంటాయి మ్యాంగో ట్రీస్ లీవ్స్. ఫస్ట్ వచ్చే లీవ్స్ వైలెట్ కలర్ ఉంటాయి, వంకాయ కలర్ ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. అదొక వంకాయ బ్లాక్ కలర్ మిక్స్ అయి ఉంటాయి, చాలా పల్సగా ఉంటాయి మెత్తగా. ఇప్పుడు వచ్చేది అదే. పెద్ద పెరిగినాక గ్రీన్ కలర్గా మారుతాయి. టెండర్ లీవ్స్ అంటారు అండి. టెండర్ లీవ్స్ అంటే అప్పుడే పుట్టిన మొక్క అన్నట్టు, అప్పుడే పుట్టిన మొక్క. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఆ లీవ్స్ అనేది వైలెట్ కలర్ నుంచి గ్రీన్ కలర్గా మారుతాయి, అప్పుడు మందంగా అవుతాయి. See how big am I? See how big am I? నేను చూడండి ఎంత పెద్దగా ఉన్నాను. So much I produce some for me and plenty from all for all. మళ్ళీ చదువు. I grow from a mango seed. See how big am I? So much I produce some for me and Plenty from all for all. ఏమంటుంది? నేను ప్రొడ్యూస్ చేసే పండ్లు అవి, నేను ప్రొడ్యూస్ చేసేది నా కొరకు కొంచెమే, కానీ మిగతా వాళ్ళ కోసమే ఎక్కువ. మామిడి పండ్లు చెట్టు తింటుందా, మనం తింటాం? అంటే అది తినేది ఏమి ఉండదు, మన కోసమే ఎక్కువ అంటాను. అవునా? కరెక్టేనా? ప్రతి సంవత్సరం పూత పూస్తూనే ఉంటుంది, పండ్లు పండుతూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి. అందుకే ఏమంటుంది? సమ్ ఫర్ మీ, సమ్ ఫర్ మీ కొంచెమే నా కోసం, ప్లెంటీ ఫర్ యూ, ప్లెంటీ ఫర్ ఆల్ చాలా మీకోసం. ఎక్కువ మొత్తం మీకోసమే, కొంచెమే నా కోసం అని చెప్తాను మ్యాంగో. నేను మ్యాంగో సీడ్ ద్వారా మొలకెత్తుతాను. నేను మ్యాంగో సీడ్ ద్వారా మొలకెత్తుతాను. మ్యాంగో ఫ్రూట్స్, నా నుంచి మ్యాంగో ఫ్రూట్స్ వస్తాయి. నేను ఉత్పత్తి చేసేటి ఎక్కువ మీకోసమే, కొంచెమే నా కోసం అని చెప్తాను మ్యాంగో. అదే మనుషులైతే మొత్తం నా కోసమే, కొంచెమే మీకోసం అని చెప్తారు. మనుషులు ఏం చెప్తారు? మొత్తం నాకే కావాలి, ఎవరికి ఏమి మొత్తం. చెట్లు ఏం చెప్తానే? మొత్తం మీకోసమే, కొంచెం. రివర్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకురావండి. ఈ మ్యాంగో ట్రీ బొమ్మ కూడా తీసుకురావాలి. మ్యాంగో ట్రీ ఏమంటుందో కూడా రాసుకురండి.